హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఎల్ఐసి రివైవల్ని ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అంటే, మనం జనరల్గా పాలసీ రివైవల్ చేయాలంటే దానికి సంబంధించిన డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ఫామ్తో పాటు కేవైసీ ప్రూఫ్ అనేది ఇచ్చి మనం ఆఫీస్లో అయితే డీజీహెచ్ అనేది సమర్పించాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికోసం మనం ఇదంతా లేకుండా డైరెక్ట్గా ఎల్ఐసి వారు ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఈ డీజీహెచ్ని అయితే రివైవల్ అనేది చేసే విధంగా ఇది పెట్టడం అయితే జరిగిందనమాట. దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టుగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా నేను లైవ్లో మీకు నేను ఒక పాలసీని తీసుకుని దాన్ని రివైవల్ అయితే చేసి ఏదైతే రిసిప్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిసిప్ట్ని కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. అందువలన మీరు చివరి వరకు చూడండి. ఈ విధంగా చేసినట్లయితే మీ రివైవల్ అనేది ఈజీగా అయితే అవుతుందన్నమాట. దీనికోసం మనం అఫీషియల్గా ఎల్ఐసి వారి వెబ్సైట్ www.licindia.in అనే వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో పే ప్రీమియం లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. మనం ఇక్కడ పే ప్రీమియం అన్న ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పే ప్రీమియం అని క్లిక్ చేసినప్పుడు మనకు 4 రకాల ఆప్షన్లు అయితే కనబడతాయి. రెన్యువల్ ప్రీమియం, రివైవల్, అడ్వాన్స్ ప్రీమియం, రీపే లోన్ ఇంట్రెస్ట్, డౌన్లోడ్ రిసిట్ అని ఒక 5 రకాల ఆప్షన్లు అయితే కనబడతాయి అన్నమాట. ఈ 5 రకాల ఆప్షన్లో కాకుండా ఇక్కడ మీకు బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. మీరు దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఈ బ్యాక్ టు హోమ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు కింద సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్లో అప్డేట్ అడ్రస్సు, ఆన్లైన్ రివైవల్, గెట్ ప్రీమియం కోడ్, బై ఏ న్యూ పాలసీ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మనం కావాల్సినప్పుడు మనం ఆన్లైన్లో రివైవల్ చేయాలి కాబట్టి ఈ ఆన్లైన్ రివైవల్ అనే దాన్ని అయితే మనం ఎంటర్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఒక 7 స్టెప్లు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా స్టెప్ 7 వరకు ఈ విధమైన స్టెప్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది డైరెక్ట్గా పాలసీదారుడే చేసుకోవడానికి ఇచ్చిన సదుపాయం అనమాట. మధ్యగా ఎవ్వరూ అవసరం లేదు. డైరెక్ట్గా పాలసీదారుడే డిక్లరేషన్ ఇచ్చి దీన్ని అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అయితే ముందుగా దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఇక్కడ ముందుగా రివైవల్ విత్ డీజీహెచ్ రిక్వెస్ట్ ఈజ్ అలౌడ్ ఫర్ సెల్ఫ్ ఓన్డ్ పాలసీ, ఓన్ పాలసీలు మాత్రమే చేయడానికి అయితే వీలు పడుతుంది. అదేవిధంగా డీజీహెచ్ రిక్వెస్ట్ ఆథెంటికేషన్ అనేది ఓటీపీ బేస్డ్ అండ్ కేవైసీ బేస్డ్ ఆధారంగా తిరుగుతుందన్నమాట. దీనికంటే ఎల్ఐసీలో ఏదైతే పాలసీ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఆధారంగా మాత్రమే ఇది జరుగుతుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికోసం మీరు ఆధార్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో న్యాచ్ పాలసీలు కానీ, ఎస్ఎస్ పాలసీలు కానీ, ఎన్ఆర్ఐ కస్టమర్స్ కానీ ఇందులో అయితే చేయలేరు. అదేవిధంగా మైక్రో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఇందులో చేయడానికి అయితే వీలు లేదనమాట. అదేవిధంగా కొన్ని పాలసీలకి రైడర్స్ని పెడతారు. టర్మ్ రైడర్ కానీ, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కానీ, ప్రీమియం వేర్ బెనిఫిట్ రైడర్ కానీ, ఇటువంటి హెల్త్ ఎక్స్ట్రా ఉన్న పాలసీలు కూడా ఇక్కడ మీరు దీంట్లో అయితే చేయలేరు. అదేవిధంగా 5 సంవత్సరాలు పైబడి ఉన్న పాలసీలను కూడా 5 సంవత్సరాలు దాటి రివైవల్ అయితే చేయడానికి అయితే వీలు ఉంటుంది. జనరల్గా 5 సంవత్సరాల లోపు ఉంటేనే పాలసీ కట్టిన డేట్ నుంచి 5 సంవత్సరాల లోపు ప్రీమియం కట్టి ఉన్న వాటి మాత్రమే మోర్ దెన్ 5 ఇయర్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేయరనమాట. అదేవిధంగా ఏజ్ అనేది 50 సంవత్సరాలు పైన కానీ లేదా ఎస్యూసి 5 లక్షల లోపు అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అంటే ఎలిజిబిలిటీ కండిషన్లోనే మీ పాలసీకి ఎలిజిబిలిటీ ఉందా లేదనేది చూసుకుని ఈ 3 బాక్సెస్ని అయితే టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాలసీ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మనం ఎల్ఐసి పాలసీకి ఏదైతే ఇచ్చామో అవి మాత్రమే ఇవ్వాలండి. అదేవిధంగా ఒక పాలసీ కంటే ఎక్కువ పాలసీలు కనుక ఉన్నట్లయితే డూ యూ వాంట్ టు రివైవ్ మోర్ పాలసీస్ అంటే సేమ్ పర్సన్ పేరు మీద ఎక్కువ పాలసీలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఒకవేళ ఎక్కువ పాలసీలు ఒకే సింగిల్ పాలసీ అయితే ఇక్కడ నో అని పెట్టి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మనం జనరేట్ ఓటీపీ అనేది నేను ఇప్పుడు ఇక్కడ డేటా అయితే ఎంటర్ చేస్తున్నాను. డేటా ఎంటర్ చేసి ఈ జనరేట్ ఓటీపీ అనేది అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే మనం అయితే వెళ్ళడం జరుగుతుందండి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే పాలసీ వ్యాలిడేషన్. ఈ పాలసీ వ్యాలిడేషన్లో మనకి పాలసీ యొక్క నెంబర్ కనబడుతుంది. మన ప్రీమియం ఎంత పే చేయాలనేది అంటే డీటెయిల్స్, బేసిక్ వివరాలు అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఎస్ఈసి ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. తర్వాత మనం ఏదైతే ఈ సెకండ్ స్టెప్ అనేది పాలసీ వ్యాలిడేషన్ అనేది చేసిన తర్వాత పాలసీ సెలక్షన్లోకి అయితే వెళ్తాము. ఈ పాలసీ సెలక్షన్లో కూడా ఏదైతే అంటే ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైలు ఏదైతే మనం ఆధార్ సైట్కి వెళ్ళి అంటే ఆధార్ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లోకి లాగిన్ అయ్యి ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ అంటే పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ అనేది ఉంటుందన్నమాట.
ఆ జిప్ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఆ జిప్ ఫైల్కి ఒక పాస్కోడ్ అనేది పెట్టుకోవాలి. ఆ పాస్కోడ్ ఆ ఫైల్ని మనం ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్ ఈకేవైసీలోకి వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు పాలసీలో ఉన్న డేటా, ఆధార్లో ఉన్న డేటా రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మీకు డీజీహెచ్ క్వశ్చనరీ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీజీహెచ్ క్వశ్చనరీలో మీకు దీనికి సంబంధించి ఆటోమేటిక్గా డేటా అయితే ఓపెన్ అవుతుంది. ఈ డీజీహెచ్ క్వశ్చనర్లో కొన్ని అంటే ఇంపార్టెంట్ హైట్ వెయిట్ కానీ, అదేవిధంగా హైట్ వెయిట్తో పాటు ఇంపార్టెంట్ అంటే హెల్త్కి సంబంధించిన డిక్లరేషన్ అనేది పాలసీదారుడు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అవైతే ఇవ్వాలి. ఒకవేళ లేడీస్ అయితే లాస్ట్ డెలివరీ డేట్ కూడా అడగడం జరుగుతుంది. ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎంత ఆదాయం ఎంత వస్తుంది అనేది ఈ డీజీహెచ్ క్వశ్చనరీలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డీజీహెచ్ క్వశ్చనరీని కనుక మనం ఓకే చేసి సేవ్ చేసి నెక్స్ట్ కానీ వెళ్ళినప్పుడు ఇది పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుందనమాట. ఈ పేమెంట్ గేట్వేకి వెళ్ళినప్పుడు ఈ డీజీహెచ్లో ఏంటంటే ఈ డీజీహెచ్ అంతా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెళ్ళాలన్నమాట. ఇది పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ గేట్వేలో మీకు యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చాలా రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరు వాటిని యూజ్ చేసి ఇక్కడ ఈ పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్గా రిసిప్ట్ అనేది అక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మీ పాలసీ ఏదైతే డాక్యుమెంట్ వస్తుందో దాంట్లో రివైవల్ అని చెప్పేసి క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పాలసీ సెలక్షన్ దగ్గర మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే దాదాపు ఒక రెఫరెన్స్ నెంబర్ అనమాట. అది ఆ రెఫరెన్స్ నెంబర్ చాలా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రెఫరెన్స్ నెంబర్ ఆధారంగా రేపు ఒకవేళ మధ్యలో కనుక ఏదైనా స్ట్రక్ అయినట్లయితే ఆ రెఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేసి దాని యొక్క స్టేటస్ అనేది అంటే ఎక్కడన్నా ఆగిపోయినట్లయితే మరలా ఫస్ట్గా నుంచి రాకుండా ఆ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి మనం చేసినప్పుడు అది స్మూత్గా అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చేసినప్పుడు కూడా ఇక్కడ మధ్యలో స్ట్రక్ అయ్యడం జరిగింది. అందువల్ల నేను మరలా రెఫరెన్స్ నెంబర్ని క్లిక్ చేయగానే మొత్తం డేటా అంతా మళ్ళీ అయితే రావడం జరిగింది. ఇది పాలసీ ఈ రివైవల్ చేయడానికి అంటే డాక్యుమెంట్స్తో పని లేకుండా పాలసీదారుడే తన డిక్లరేషన్ను ఇచ్చి ఇది చేయడానికి అయితే చాలా బాగా అయితే ఇది పెట్టడం అయితే జరిగింది. ఇది డీటెయిల్డ్గా దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ప్రస్తుతానికైతే 5 లక్షల లోపు పాలసీలకు మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ టైం కనుక ఇంకా పెంచినట్లయితే మరలా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. ఇలా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.